మీరు మాట్లాడితే భలే నవ్వొస్తుంది ఆంటీ. కూర్చోండి ఆంటీ. ఏమైంది రాణి? నేను నీ మమ్మీని అనుకొని చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు ఒకదానివే కూర్చొని? నేను కదా ఏడవలసింది, నువ్వు వెళ్తున్నానంటే. ఏడవకండి ఆంటీ, నేను వెళ్ళట్లేదు. అదేంటి? అమ్మాయి వదిన నిన్ను డ్రాప్ చేయమని చెప్పిందిగా రాజుకి. చెప్పింది ఆంటీ, కానీ ఆ వేస్ట్ గాని గురించి నీకు తెలియదు. ఎవరు? రాజుని అంటున్నావా వేస్ట్ గాడని? వాడినే అంటున్నాను ఆంటీ. వాడు పెద్ద వేస్ట్ గాడు, మొద్దు శుద్ధగాడు. అలా అంటున్నావేంటి రాణి? నువ్వు కూడా సేమ్ నాకు మళ్ళీ మొగ్గుని తిడుతున్నావు. మొగ్గుళ్ళందరూ అంతే కదా ఆంటీ. రాజు మంచోడే కదా రాణి, ఏమైంది? ఏమైంది ఆంటీ? నన్ను దించేయడంట. మా ఇంట్లో తిండికి గతి లేదట. ఇక్కడ మస్తు తిండి పెడతాడట రాజు నాకు. కడుపులో బిడ్డ కోసం నేను ఇక్కడనే ఉండనట. అలా మాట్లాడుతున్నాడా రాజు? ఎందుకు? మరి ఏమనుకుంటున్నారా ఆంటీ రాజు గురించి? నేను నమ్మలేకపోతున్నాను. మీరు నమ్మినా నమ్మకున్నా ఇదే నిజం. వాడికి ఏదో ఒక షాక్ తగిలితే వచ్చి నా దగ్గర పడతాడు. షాక్కి సంబంధించిన గాయం మొత్తం మానిపోయినాక మళ్ళీ వాళ్ళ దగ్గర పోతాడు. ఇక వాళ్ళు చెప్తారు